గుంటూరు జిల్లా తెలాని ఆటోలోని కాటూరి ఆర్ట్ గ్యాలరీ సబ్ కలెక్టర్ సంజనా సింహ సందర్శించారు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్ని కాటూరి వెంకటేశ్వరరావుకు అందజేశారు. ఐరన్ స్క్రాప్తో రూపొందించిన అమరావతి టైటిల్ అందరి ప్రశంసలను అందుకుందని చెప్పారు. సహజ కళాకృతులను రూపొందిస్తున్న కాటూరి ఆర్ట్ గ్యాలరీ అమరావతి టైటిల్ ద్వారా దేశవ్యాప్త గుర్తింపు లభించిందని చెప్పారు. భారతోత్సవం అమరావతిలో జరిగిన సంగతి అందరికీ విదితమే. ఆ రోజున ప్రారంభోత్సవానికి మోడీ రానున్నారని తెలిసిన వెంటనే మా కాటూరి ఆర్ట్ గ్యాలరీ తరఫున ఏదైనా గొప్ప కళాఖండం తయారు చేసి అక్కడ ప్రదర్శిస్తే మనకు మంచి గుర్తింపు వచ్చుద్దన్న ఆలోచనతో ఏం చేద్దామని ఆలోచించిన తర్వాత ఆ రోజున ప్రారంభోత్సవం కాబట్టి ఆ ప్రారంభోత్సవ పలకాన్నే భారీ స్థాయిలో మాకు వేస్ట్ మెటీరియల్ మంచి గుర్తింపు తీసుకొచ్చిన మెటీరియల్ కాబట్టి వేస్ట్ మెటీరియల్ తో తయారు చేద్దామని ఆలోచనతో 1.5 టన్నున్నర ఐరన్ స్క్రాప్ ను ఉపయోగించి అమరావతి అక్షరాలతో కూడిన ఒక భారీ పెడస్టల్, దాని మీద ప్రారంభకులు నరేంద్ర మోడీ గారని, మరి నగర నిర్మాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని అక్షరాల్ని నట్లతో వచ్చేటట్లుగా, అలాగే ఒక భారీ పెడస్టల్ని తెలుగు అక్షరాలు అమరావతి అనే అక్షరాలని రూపొందించి అక్కడ ప్రదర్శించాం. ఆ ప్రదర్శనకి మాకు విశేషమైన స్పందన వచ్చింది. అక్కడి నుంచి ఒక మీడియా ద్వారా కానీ, అక్కడి నుంచి మరి అమరావతి రైతుల నుంచి కానీ, అక్కడి నుంచి సందర్శకులు విఐపీల నుంచి కానీ విశేషమైన స్పందన వచ్చింది. మీడియా కూడా ఆ రోజున ఈ పెడస్టల్ని విపరీతమైన ప్రచారం చేసింది. సరే, మేము ఎంతో కష్టపడి దీనికి దాదాపు 3 లక్షల రూపాయలు వెచ్చించి దీన్ని ఆ రోజున తయారు చేయడం జరిగింది. ఆ ప్రచారంతో మా కష్టంగానే మా డబ్బును కూడా మేము ఆ రోజున చాలా ఆనందపడ్డాం. మన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని. తర్వాత వాటిని మరి ఇంత ప్రచారం వచ్చింది కాబట్టి పెడస్టల్ని ఏదైనా వరల్డ్ రికార్డు పంపుదామని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు, అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డుకి పంపాం. గిన్నిస్ వాళ్ళేమో పరిశీలనలో ఉందన్నారు. తర్వాత అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డు, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, దీనికి మేము రికార్డు ఇస్తున్నట్లుగా వాళ్ళు ఇంటిమేషన్ చేశారు. అయితే ఒక ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు సర్టిఫికెట్ని మమ్మల్ని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ బుక్ని మాకు కొరియర్ ద్వారా పంపడం జరిగింది. మరి వీటిని ఈ రోజున మన తెనాలి సబ్ కలెక్టర్ గారు సంజనా సిన్హా గారి చేతుల మీదుగా మరి తీసుకుందామని భావించాం. వారు అడిగిన వెంటనే వారు ఎమ్మటే ఈరోజే వస్తామని అంగీకరించినందుకు వారికి మా సంస్థ, మా సిబ్బంది తరఫున పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాటూరి ఆర్ట్ గ్యాలరీకి నన్ను ఆహ్వానిస్తే ఇక్కడికి రావడం జరిగింది. సో మనం అందరం చూడొచ్చు, మా వెనకాల మొన్న మనకి May 2న ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రావడం జరిగింది అమరావతి పునఃప్రారంభోత్సవానికి. సో అప్పుడు ఇది అక్కడ డిస్ప్లే చేశామన్నమాట. డిస్ప్లే చేసిన తర్వాత వీళ్ళకి ఒక రికార్డ్ వచ్చింది అని చెప్తున్నారు. సో ముందరగా వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ వండర్ఫుల్ ఫీట్. అండ్ అది మన డిస్ట్రిక్ట్లో అవ్వడం మనందరికీ కూడా చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు. ఎందుకంటే స్కల్ప్టింగ్ అనేది ఇండియన్ కల్చర్లో ఒక చాలా పెద్ద పార్ట్గా మనకి ఉంది. సో మనం ఎంతో టెంపుల్స్ గురించి మాట్లాడుకున్నా, ఎన్నో మార్వెల్స్ గురించి మాట్లాడుకున్నా, మనం ఎప్పుడు స్కల్ప్చర్స్ గురించి మాట్లాడుకుంటాము. ఇక్కడికి వచ్చి చూసినప్పుడు కూడా వీళ్ళు వేరియస్ ఐటమ్స్తో చేస్తున్నారు. ఫైబర్తో కానీ, స్క్రాప్తో కానీ, బ్రాంజ్తో కానీ, ఇప్పుడు 3D ప్రింటింగ్ ద్వారా కూడా చేస్తున్నారని చెప్పారు. సో ఇంత మంచి ఆర్ట్ గ్యాలరీని తెనాలిలో మనం చూడడం చాలా నాకు నచ్చుతోంది. సో ఆటోనగర్కి వస్తున్నప్పుడల్లా ఎన్నో విగ్రహాలు చూస్తూ ఉంటాను. ఈరోజు ఇలా ఒక ఆర్ట్ గ్యాలరీకి వచ్చి చూడండి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల్లో నకిలీ మద్యం విక్రయంపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. శంభునిపేట